సో ఇది ఆన్లైన్ వెబ్సైట్ అండి, rti.online.gov.in. సో click to submit. సో రైట్, సెలెక్ట్ మినిస్ట్రీ. ఇది ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఏదైనా ఆర్టీఐకి సంబంధించిన అప్లికేషన్ అయితే. సో మినిస్ట్రీస్ లిస్ట్లోకి వస్తే, సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్. అండ్ దెన్ దానికి సంబంధించి పబ్లిక్ అథారిటీ, ఏదో ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే దానికి సంబంధించిన పబ్లిక్ అథారిటీ. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవే ఉంటున్నాయండి. లైక్ ఆర్టీఐ ఆన్లైన్ వెబ్సైట్ నుంచి చేయాలనుకుంటే, అండ్ దెన్ మన ఈమెయిల్ ఎంటర్ చేసుకోవాలి, అండ్ దెన్ మొబైల్ నంబర్, నేమ్, అడ్రస్, పిన్ కోడ్, అండ్ అంతా అయిపోయిన తర్వాత లైక్ ఎస్, ఈజ్ ద అప్లికెంట్ బిలో పవర్టీ లైన్. అది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బిలో పవర్టీ లైన్ ఉన్న పర్సన్స్కి నో ఫీ ఫర్ ఆర్టీఐ. సో జనరల్ మామూలుగా అయితే 10 రూపీస్ ఫీ అయితే కంపల్సరీ ఉంటుంది, బట్ బిలో పవర్టీ లైన్ అయితే నో ఫీ. సో ఒకవేళ ఎస్ అంటే దానికి సంబంధించిన బీపీఎల్ కార్డ్ నంబర్ ఆర్ దానికి సంబంధించి ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్, సో అది ఉంటే ఓకే. లేదు అంటే 10 రూపీ కంపల్సరీ పే చేయాలన్నమాట. నెక్స్ట్ స్టేజ్లో మనకి ఫీ పేమెంట్ అడుగుతుంది. దెన్ ఆర్టీఐ అప్లికేషన్. సో వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూఆర్ సీకింగ్, అది మనం ఈ బాక్స్లో ఫిల్ చేసి అడిషనల్గా ఏమైనా స్క్రీన్ షాట్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మనం చూస్ ఫైల్లో డాక్యుమెంట్లో అప్లోడ్ చేయొచ్చు. దెన్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసేస్తే మేక్ పేమెంట్, 10 రూపీ పే అవుతుంది అండ్ ఫినిష్డ్. సో మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి వెబ్సైట్లో, మనకి మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంటుంది అన్నమాట, లైక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ప్రొవైడ్ చేశారా లేదా అన్నట్టు. సో ఇది ఆన్లైన్ మెథడ్. ఇది నేను యాక్చువల్గా 2015లో ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్కి పెట్టానండి. సో లైక్ కొన్ని వెబ్సైట్స్లో నేను చూస్తే ఏమైందంటే, ఈ 2014 ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి అన్నది చెక్ చేస్తే నోటాకి 0 అని వచ్చాయి, బట్ నేనైతే ఓట్ వేసింది నోటాకి. సో నా ఓట్ ఏమైంది అన్న క్వశ్చన్తో నేను అది ఆర్టీఐ ఫైల్ చేశాను అప్పుడు. సో విత్ ఇన్ 1 month నాకు ఒక పోస్ట్లో వచ్చింది అది ఆర్డర్. సో దాంట్లో ఏమొచ్చిందని మొత్తం ప్రతి పార్టీ అండ్ దానికి పోల్ అయిన ఓట్స్. సో అప్పుడు తెలిసింది నోటాకి సమ్ 50 or 70 ఓట్స్ వచ్చాయి. సో లైక్ దాట్ ఎలక్షన్ కమిషన్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి మనం స్ట్రైట్ అవే వెబ్సైట్ని యూస్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. బట్ వాట్ ఇఫ్ ఒక భీమవరం పోలీస్ స్టేషన్ ఆర్ లైక్ ద మున్సిపల్ ఆఫీస్, ఇలా లోకల్ బాడీస్లో ఎక్కడైనా మనం ఆర్టీఐ ఫైల్ చేయాలంటే ఎలా? సో వెబ్సైట్లోంచి అయితే అవ్వట్లేదు. వెబ్సైట్లో అయితే చాలా ఈజీ సార్, పేమెంట్ కూడా మనం డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ ఏదో ఒక మెథడ్తో పే చేసేయచ్చు, ఫినిష్ అయిపోతుంది. బట్ లోకల్ ఆఫీసెస్లో అయితే ఎలా? సో దాని గురించే స్టడీ చేసాం. ప్రాక్టికల్ మెయిన్ ఈ సెషన్కి మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా అదే. సో మేము ఏవైతే స్టడీ చేసి తెలుసుకున్నామో ఆ ఇంపార్టెంట్ ఇన్సైట్స్ మేము షేర్ చేసుకోవాలంటే. సో ఒక ఫార్మాట్ అంటూ లేదు కాబట్టి మనం ఎనీ ఫార్మాట్లో మనం ఒక లెటర్ టైప్ చేయొచ్చండి. సో దానికి సంబంధించి సంథింగ్ లైక్ ఓకే. సో దిస్ ఈజ్ అ లెటర్. సో స్ట్రే డాగ్స్, స్ట్రే క్యాటిల్ లాంటివి భీమవరంలో ఉన్నాయి. సో దానికి సంబంధించి ఏం యాక్షన్ తీసుకున్నారు అని నేను మున్సిపల్ కమిషనర్కి అడుగుతున్నాను అనమాట. సో డేట్, టు అడ్రస్, and then subject, what is the information you're seeking, and respected sir, kindly provide the information, then thanking you, and then from address మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే వాళ్ళు మనం లెటర్ బై హ్యాండ్ ఇచ్చామంటే కంపల్సరీ వాళ్ళు కూడా పోస్ట్ చేస్తారు మనకి. సో ఒకవేళ మెయిల్ ఆర్ ఆన్లైన్ అయితే మనకి మెయిల్ వచ్చేస్తుంది, బట్ ఇలాగైతే మాత్రం కంపల్సరీ పోస్ట్ చేస్తారు కాబట్టి అడ్రస్ కరెక్ట్గా రాసుకోవాలి. సో ఇంతే సార్, ఇలాగా ఒక లెటర్ టైప్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని మనం సబ్మిట్ చేయొచ్చు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ టు ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండర్ ఆఫీస్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్. ఒకవేళ అదే మనం ఏ ఎస్పీకి కానీ ఏదైనా లెటర్ పెట్టాలనుకుంటే ఆఫీస్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో అది టు అడ్రస్, అండ్ దెన్ సబ్జెక్ట్, అండ్ దెన్ ది సేమ్ థింగ్, అండ్ ఎస్. అండ్ ఇంకా కింద యాడ్ చేయాలనుకుంటే సారీ సార్, నీ క్వశ్చన్ లోకల్, if it is local body, మీరు అన్నట్టు పంచాయతీ, మున్సిపల్, పోలీస్ స్టేషన్, లోకల్, సో అది వెబ్సైట్ త్రూ అవదంటారా?
అదే సార్, లేదు మనకి వెబ్సైట్ లో నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ రిగార్డింగ్ బాడీస్ మాత్రమే ఉన్నాయి తప్ప మనకి ఆ లిస్ట్ లో స్టేట్ మినిస్ట్రీస్ కూడా ఉన్నాయి సార్ కొన్ని, అంతే. కొన్ని ఉన్నాయి. సెంట్రల్ లో సెలెక్ట్ చేసుకుంటే స్టేట్ సెలెక్ట్ అవుతున్నాయి కొన్ని, అంతే. బట్ మన పోలీస్ స్టేషన్, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఇవైతే మాత్రం మనకి ఆన్లైన్ నుంచి చేయడానికి లేదు. ఫిజికల్ గా మనం వెళ్ళి కాపీ అండ్ అదే మీరు ప్రిపేర్ చేసినట్టు. సో దీని స్టేటస్ ఎక్కడ చెక్ చేస్తాం మనం? దీనికి స్టేటస్ అదే కష్టం సార్. మనకి ఆన్లైన్ అయితే మనకి స్టేటస్ ఆన్లైన్ దీంట్లో అయితే కావాలంటే మళ్ళీ మనమే వెళ్ళి అడగాలి అక్కడ ఆఫీస్ లో, లేదంటే జస్ట్ 30 days అయ్యే వరకు చూసి మనకి టైం ఇన్ఫర్మేషన్ రాలేదు అనుకుంటే మనం మళ్ళీ ఇంకా ఫస్ట్ అపీల్ చేసుకోవాలి. ఈ రిక్వెస్ట్ లెటర్ లో ఒకసారి చూడండి, బాడీ చూడండి ఒకసారి. ఒకసారి బాడీ చూపించు. బాడీ రిక్వెస్టింగ్ గా ఉండాలి, ఏదో క్వశ్చన్ చేస్తున్నట్టు ఉండకూడదు. అదొకటి మెన్షన్ చేసుకోండి ఒకసారి. కైండ్లీ ప్రొవైడ్ లేకపోతే ఈ టైప్ ఉండాలి. క్వశ్చన్ చేస్తున్నట్టు ఆ టైప్ లో ఎక్కడ ఉండకూడదు. లాస్ట్ లో కావాలంటే ఎన్క్లోజర్స్ పెట్టచ్చు సార్. సో లైక్ మనం ఎలాగో 10 రూపీస్ పేమెంట్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ కానీ పోస్టల్ ఆర్డర్ కానీ మనం దీంట్లో ఎన్క్లోజ్ చేయాలన్నమాట. సో ఎన్క్లోజర్స్ లో అదొకటి ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే పెట్టచ్చు. లైక్ ఒకవేళ ఈ కన్సర్న్ అథారిటీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్లీజ్ ఫార్వర్డ్ దిస్, ప్లీజ్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ది కన్సర్న్ అథారిటీ అని మనం యాడ్ చేయొచ్చు. ఎస్, బట్ అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. బట్ ఎనీవేస్ వీ క్యాన్ ఇఫ్ యూ వాంట్. బై హ్యాండ్ అయితే ఎలా కట్టాలి? ఏదండి? బై హ్యాండ్ 10 రూపీస్ ఎలా కట్టాలి? అప్పుడు బై హ్యాండ్ చెప్తున్నా మనకి. ఓకే, ఇక్కడ మనకి అదే చూడండి. సో ఇదే అండి పోస్టల్ ఆర్డర్. మనకు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే పోస్టల్ ఆర్డర్ అని అడిగితే ఇచ్చేస్తారండి. ఇది 10 రూపీ పోస్టల్ ఆర్డర్ తీసుకోవాలి మనం. దీనికి 11 రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ పోస్ట్ ఆఫీస్లో. సో ఈ పోస్టల్ ఆర్డర్ తీసుకుంటే బ్యాక్ సైడ్ మనం ఏం ఫిల్ చేయక్కర్లేదు, ఫ్రంట్ సైడ్ మాత్రం. సో పే టు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్, భీమవరం. సో పే టు అది ఆ పార్ట్ అయిపోయింది. అండ్ దెన్ సెండర్ ఫుల్ అడ్రస్, ఇక్కడ మన అడ్రస్. సో ఇఫ్ ఐఎమ్ అప్లైయింగ్, సో దెన్ బి సనీరాజ్, డోర్ నంబర్ అండ్ స్ట్రీట్ అడ్రస్, ఫుల్ అడ్రస్ ఇక్కడ రాసుకోవచ్చు. దెన్ ఇక్కడ కౌంటర్ ఫైల్, ఇది మనకి అక్నాలెడ్జ్మెంట్ కింద యూజ్ అవుతుంది. సో టు హూమ్ పేయబుల్, వన్స్ అగైన్ పే టు ఏదైతే పెట్టామో అదే మళ్ళీ ఇక్కడ ఫిల్ చేసేసి అట్ వాట్ ఆఫీస్, ఆఫీస్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్. అండ్ వెదర్ ప్రాస్ట్ ఇవి ఇగ్నోర్ చేసేసండి, ఇది అక్కర్లేదు. అండ్ డేట్, ఆ రోజు డేట్ యాడ్ చేస్తాం. అండ్ ఈ నంబర్ ఏదైతే ఉందో ఐపీఓ పోస్టల్ ఆర్డర్ నంబర్, ఇది కంపల్సరీ మళ్ళీ మనం లెటర్లో కింద ఎన్క్లోజ్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద ఒక లైన్లో ఎన్క్లోజర్స్ అని పెట్టిన చోట మనం అది ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఆ నంబర్ కూడా యాడ్ చేయాలన్నమాట. పోస్టల్ ఆర్డర్ నంబర్, ఈ నంబర్తో ఉన్న పోస్టల్ ఆర్డర్లో నేను పే చేశాను అన్నట్టు ఆ స్టేట్మెంట్. అండ్ వన్స్ ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఈ కౌంటర్ ఫైల్ కట్ చేసి మన దగ్గర పెట్టేసుకోవాలండి, ఇది అక్నాలెడ్జ్మెంట్. అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనం ఏదైతే డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నామో అది. సో ఇది పీడిఎఫ్ లైక్ ప్రింట్అవుట్ అండ్ ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పార్ట్, ఇవి రెండు పోస్ట్ ఆఫీస్ దాంట్లో లైక్ డైరెక్ట్గా వెళ్ళి హ్యాండ్ టు హ్యాండ్ సబ్మిట్ చేయొచ్చు, లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్లో కూడా పంపించవచ్చండి. సో రిజిస్టర్డ్ పోస్ట్లో విత్ అక్నాలెడ్జ్మెంట్. అండ్ ఎస్ వన్ మోర్ థింగ్, అక్నాలెడ్జ్మెంట్ జస్ట్ మనం ఇది కౌంటర్ ఫైల్ తీసుకుంటే అది అక్నాలెడ్జ్మెంట్ కిందకి రాదండి. సో మనం ఇంకొకటి ఏం చేయాలంటే ఈ డాక్యుమెంట్ ప్రింట్అవుట్ ఏదైతే తీసుకుంటాం ఇది 2 కాపీలు తీసుకోండి. సో ఒక కాపీ వాళ్ళకి ఇచ్చేసి రెండో కాపీ మీద, సో ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా మనం ఆర్టీఐ ఇచ్చామంటే కంపల్సరీ స్టాంప్ చేస్తారు. సో ఆ స్టాంప్ చేసిన తర్వాత ఆ ఒక కాపీ ఏదైతే స్టాంప్ చేస్తారో అది మన దగ్గర పెట్టేసుకోవచ్చు అన్నమాట. లైక్ అది అక్నాలెడ్జ్మెంట్ అవుతుంది. సో విత్ ఇన్ 30 days ఒకవేళ మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు అని అనుకుంటే ఆ అక్నాలెడ్జ్మెంట్ లైక్ స్టాంప్ చేసిన పేపరే అక్నాలెడ్జ్మెంట్ అవుతుంది అది. అండ్ ఫీ పే చేసామంటే చేస్తారండి, కంపల్సరీ చేస్తారు. అంటే యాక్చువల్గా ఎస్పీ ఆఫీస్లోను అండ్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కూడా వెళ్ళాం, స్టాంప్ చేశారు కూడా. జస్ట్ నేను చూపిస్తానండి లైవ్లో కూడా. యాక్చువల్ ఇంకొకటి ఉంది డాక్యుమెంట్ అది.
సో ఇది బ్యాక్ సైడ్ మనం ఏం రాయక్కర్లేదు, అంటే పేయి వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు మళ్ళీ తర్వాత. సో ఇది ఎలాగో మనం కట్ చేసేస్తాం కాబట్టి అది కట్ అయిపోతుంది. ఇది అయితే పోస్టల్ ఆర్డర్స్ సంబంధించి. డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. సో దానికన్నా కూడా బ్యాంక్ వెళ్ళి చేయడం కన్నా కూడా ఇదే చాలా ఈజీ అండి. సో స్ట్రైట్ అవే ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి, మనకు భీమవరంలో అయితే పోస్ట్ ఆఫీస్ కోర్ట్ ఆపోజిట్ లో ఒక ఏరియాలో ఉంది కదండి పోస్ట్ ఆఫీస్, అక్కడికి వెళ్ళి పోస్టల్ ఆర్డర్ అని అంటే 10 రూపీ పోస్టల్ ఆర్డర్ అంటే ఇలాంటిది ఇచ్చేస్తారు. అండ్ దాంట్లో ఫిల్ చేసేసి కౌంట్ ఆఫ్ ఆల్ అది కట్ చేసి అది మనకి దగ్గర అక్నాలెడ్జ్మెంట్ పెట్టుకుంటాం. అండ్ రిమైనింగ్ పార్ట్ ఒకవేళ లెటర్ గా ఇస్తే పోస్ట్ లో పంపించేస్తాం, లేదంటే డైరెక్ట్ గా స్టాంపుల్ చేసి వాళ్ళు సబ్మిట్ చేసేస్తాం. అక్నాలెడ్జ్మెంట్ పార్ట్ మన దగ్గర ఉంచుకొని మిగతా బ్యాలెన్స్ మన దగ్గరే ఉంచుకోవాలి, పోస్ట్ ఆఫీస్ లో మిగతాది ఇచ్చేయాలి. పోస్ట్. ఎస్. ఓకే. అండ్ ఇంకొకటి ఇది మనకి అయ్యంగార్ గారు ఉన్నారా? సో అయ్యంగార్ గారు ఒకటి ఆర్టీఐ, ఆయన ఆర్టీఐ అయ్యంగార్ అని కూడా అంటారండి ఆయన్ని. చాలా ఇండియాలో చాలా ఆర్టీఐస్ ఆయన ఫైల్ చేశారు. టు బి ఫ్రాంక్, ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఆర్టీఐ యాక్టివిస్ట్స్. మన డిఎన్ఆర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ప్రెసెంట్ స్టూడెంట్. సో ఆయన మనకు రీసెంట్గా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ ఫైల్ చేశారు. సో ఇది ఒక్కసారి చూడండి ఎలా రాశారు. సో టు అడ్రస్ ఆన్ ద రైట్ ఫ్రమ్ అడ్రస్, దెన్ బై రిజిస్టర్డ్ పోస్ట్, పోస్ట్లో పంపిస్తే బై రిజిస్టర్డ్ పోస్ట్, రెస్పెక్టెడ్ సార్, సబ్జెక్ట్ రిఫరెన్స్, అండ్ దెన్ ఇన్ఫర్మేషన్, వాట్ ఇన్ఫర్మేషన్ ఆర్ వి సీకింగ్, దెన్ యువర్ సిన్సియర్లీ, దెన్ ఎన్క్లోజర్స్. ఎన్క్లోజర్స్ చూస్తే ఆ న్యూస్ రిలేటెడ్ ఒక ఆర్టికల్స్ కొన్ని పంపించారు, అంటే లైక్ ఆయన అడుగుతున్న ఇన్ఫర్మేషన్కి సంబంధించి. అండ్ లాస్ట్ది పోస్టల్ ఆర్డర్ నంబర్. సో ఇలా మనం పోస్టల్ ఆర్డర్ నంబర్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సో ఇది అయిపోతే ఇంకా ఈ పేపర్ అండ్ అలాంగ్ విత్ మనకి వచ్చిన పోస్టల్ ఆర్డర్ పార్ట్, అవి రెండు కలిపి రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్మెంట్ సెండ్ చేసేస్తే మనకి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అండ్ దాన్ని యూజ్ చేసుకుని మనం అపీల్కి వెళ్ళొచ్చు ఒకవేళ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ టైం రాకపోతే. రాజు గారు ప్లీజ్ కవర్, ఒకవేళ ఏమైనా మిస్ అయి ఉంటే ఒకసారి కవర్ చేయండి. అండ్ ప్లీజ్ టేక్ ఓవర్. మిస్ అవ్వలేదు. ఇంకొకటి, ఇప్పుడు మనకి మీద పార్టిసిపెంట్స్ అందరికి మామూలు క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ 2005 లో ఎన్ఫోర్స్ అయింది. ఇప్పటికీ వచ్చి 17 years అయింది. ఇది సక్సెస్ అయినట్ట, ఫెయిల్యూర్ అయినట్ట? ఫెయిల్యూర్ అయినట్టు. ఫెయిల్యూర్ అయినట్ట? ఎందుకు? దీని వెస్ట్ ఆఫ్ పీపుల్ తెలియదు కదా, ఎవరికి ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు అసలు. అంటే రీజన్ ఏంటి? ఇన్ని డౌట్స్ అడుగుతున్నాము, యాజ్ ఎ లాయర్స్ మేము చదువుతున్నాము, ఇప్పుడు మేమే ఇన్ని డౌట్స్ అడుగుతున్నాం. నార్మల్ పర్సన్ అసలు అతనికి తెలియదు. అంటే ఒక రీజన్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అంతే కదండి. ఇంకా ఎలా అప్లై చేయాలి, ఇలా ఒక నార్మల్ ఒక పేపర్ మీద రాసి ఇచ్చేసి ఒక 10 రూపీస్ కట్టేస్తే అయిపోద్ది అన్నంత సింపుల్ గా ఎవరికి తెలియదు కదా అసలు. తెలియదు. అదే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒక రీజన్. ఇంకా రీజన్స్ ఏముండొచ్చు? ఏమున్నాయి? ఎవరైనా సరే రెస్పాండ్ అవ్వచ్చు. మెయిన్ ఒక ఏదైనా మున్సిపాలిటీస్ అయినా పంచాయతీ అవేర్నెస్ తీసుకొచ్చారంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తారనే భయం కూడా ఉంటుందండి. ఇందులో ప్రతిదానికి వాళ్ళు లెక్క చెప్పాలి, ప్రతిదానికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దానికి చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయని దీని మీద పెద్దగా ఎవరు అసలు చెప్పాలంటే మేము పంచాయతీలకు వెళ్ళిన దాంట్లో సరిగ్గా బోర్డులు కూడా లేవు. ఒక దాంట్లో అనుకుంటా కొంచెం బోర్డు ఉంది. దేని గురించి ఏమున్నది మేడం బోర్డు? అవేర్నెస్ బోర్డులో ఇలాగ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇలా రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆఫీసర్ల పేర్లు అవి ఇచ్చారు దాని మీద. అంటే సుమోటో సెక్షన్ 4(1)B సుమోటో డిస్క్లోజర్ లో ఒక పార్ట్ డిస్ప్లే చేశారండి. డిస్ప్లే చేస్తారు. సో మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే వచ్చి అడగండి అని. దాన్ని చదివినా కూడా అక్కడున్న విలేజ్ పీపుల్ కి అంత అర్థం కాదు. ఇంకొక ప్రాబ్లం వచ్చి మిస్యూజ్. ఇప్పుడు కొంతమందికి చాలా మందికి తెలియదు, తెలిసిన వాళ్ళేమో వాళ్ళ పర్సనల్ పర్పస్ కోసం దానికోసం యూజ్ చేయడం అవి చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. అంతే, అదొక రీజన్ ఉంటుంది. ఇంకొకటి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర పెండింగ్ ఉండిపోతున్నాయి కేసెస్.
అంతే కదా సార్. ఎందుకు ఇప్పుడు పెండింగ్? చాలా అక్యుములేషన్. మంది క్వశ్చన్ వేస్తారు, ఆన్సర్ రాలేదంటే ల్యాక్ ఆఫ్ పీపుల్స్ వదిలేస్తారు. మళ్ళీ దాన్ని రివర్స్ లో ఇలాగే అప్పీల్కి వెళ్ళాలి అని వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసిన టైం గెయినింగ్ వర్క్ అని వదిలేస్తారు. నేను స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో ఇందడు కొన్ని చూశాను నేను. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ డెసిషన్స్ చూసా ఆంధ్రప్రదేశ్. దాంట్లో ఏంటంటే మాక్సిమం క్లోజ్ చేసిన కొన్నిటికి ఏంటంటే వీళ్ళు పిటిషనర్ సైడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే వాళ్ళు పబ్లిక్ ఎట్ లార్జ్ ఇన్ఫర్మేషన్ కాదు వాళ్ళు అడిగేది, ప్రైవేట్ పర్పస్ కోసం అడుగుతున్నారని చెప్పి క్లోజ్ చేసేస్తున్నారు. అదొకటి ఉంది. అంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నుంచి మళ్ళీ సెంట్రల్ వరకు వెళ్ళొచ్చు, అదొక రీజన్. ఇంకొకటి సుమోటో డిస్క్లోజర్ ఉంది కదా, సుమోటో డిస్క్లోజర్ పర్పస్ 2018లోనో 19లోనో ఒక RTI ఆడిట్ జరిగింది సెంట్రల్ లెవెల్లో, ఒక పార్టీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్స్. అందులో మోస్ట్ ఆఫ్ దెమ్ దే పెర్ఫార్మ్డ్ పూర్ ఇన్ దేర్ ప్రోయాక్టివ్ డిస్క్లోజర్. ఇంకొకటి ఈ ప్రోయాక్టివ్ డిస్క్లోజర్ ఇష్యూస్ ఏంటంటే, ఇప్పుడు సన్నీ ఇందట ఒక పాయింట్ చెప్పాడు, దాంట్లోనే కంప్లీట్ గా ఏంటంటే డిస్క్లోజర్ వెబ్సైట్ లో పెట్టడం అంటే ఆర్గనైజేషన్ స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ పెట్టడం ఓకే, తర్వాత అప్ టు డేట్ ఉండట్లే ఇన్ఫర్మేషన్, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫెయిల్యూర్ అవడానికి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి, మిస్యూజ్ చేయడం ఒకటి, నెక్స్ట్ కేసెస్ పెండింగ్ ఉండిపోవడం, అప్డేట్ లేకపోవడం, స్టేట్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ దగ్గర పెండింగ్ ఉండ చూసుకుంటే చూసుకోవచ్చు. ఓకే సన్నీ కంటిన్యూ. ఇది కనిపిస్తుంది కౌంటర్ ఫాయిల్, ఇది అక్నాలెడ్జ్మెంట్ అవుతుంది. పోస్టల్ ఆర్డర్ ఇది. సో 10 రూపీ పోస్టల్ ఆర్డర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఫిల్ చేసిన తర్వాత కౌంటర్ ఫాయిల్ రిమూవ్ చేసేయచ్చు. సో 1 సబ్మిట్ చేసిన తర్వాత ఇది కౌంటర్ ఫాయిల్. అండ్ దెన్ స్టాంపింగ్ గురించి అడిగారు కదా. సో ఏదైనా ఆఫీస్లో మీరు స్టాంపింగ్ చేయించాలంటే ఇలా ఇస్తారు. సో ఇఫ్ యూ కెన్ సీ, ఇది మున్సిపల్ ఆఫీస్లో పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయము, సో SP ఆఫీస్లో చేసిన స్టాంప్ ఇది. అండ్ సిమిలర్లీ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో 21st October. సో అలాంగ్ విత్ డేట్ ఉంటుంది కాబట్టి మనకి ఇది మంచి అక్నాలెడ్జ్మెంట్ ప్రూఫ్ కింద వస్తుంది. సో అలాంగ్ విత్ దిస్ మనం పేమెంట్ రిసిప్ట్, కౌంటర్ ఫాయిల్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే మనం అపీల్కి వెళ్ళొచ్చు, ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ టైం ఫ్రేమ్ మనకి రాకపోతే. సో ఎస్, RTIని క్రియేటివ్గా యూస్ చేసుకోగలగాలండి. సో అది ఒక ఇంపార్టెంట్ స్కిల్ అని అనొచ్చు చెప్పాలంటే. సో మనం ఇందాక ఒక డాక్యుమెంట్ చూసాం, లైక్ పోలీస్ ఆఫీస్లో RTI టు SP ఆఫీస్. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఎన్ని పోలీస్ స్టేషన్స్లో మనకి CCTV కెమెరాస్ ఉన్నాయి? సో అది క్వశ్చన్ నాకు. సో ఆ క్వశ్చన్ నేను అడుగుతూ పంపిస్తే సో వాళ్ళు ఏం చేస్తారు? సో నెంబర్ 1, ఒకవేళ కెమెరాస్ ఉంటే ఇన్ని ఉన్నాయి అని చెప్తారు. అండ్ ఏమీ లేవు అని చెప్పడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు? సో అట్లీస్ట్ ఇది వచ్చిన తర్వాత అయినా కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఓకే ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కటి ఉంది అని సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో ద వే వి క్వశ్చన్ మే ఈవెన్ మేక్ దెమ్ డూ సమ్ యాక్షన్. సో సంథింగ్ లైక్ ఇక్కడ ఒకటి అడుగుతున్నాం, సో kindly provide the information about the action taken by municipal authorities in regulating stray cattle. స్ట్రే క్యాటిల్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, సో దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏ యాక్షన్ తీసుకున్నారో అని అడుగుతున్నాం. సో ఒకవేళ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటే తీసుకున్నామని చెప్తారు, ఒకవేళ తీసుకోకపోతే మేబీ వాళ్ళు యాక్షన్ తీసుకుని దాని తర్వాత ఇది చేసాము అని అయినా చెప్పొచ్చు. సో ఇన్ అ వే ద క్వశ్చన్ వి ఆస్క్ మే ఈవెన్ మోటివేట్ దమ్ టు డూ సంథింగ్. సో అలా మనం అడగగలిగితే, వాళ్ళని పని చేసేలా చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. సో దట్ ఈస్ ద ట్రూ డెమోక్రసీ, like people's rule. So we have to make them work for us.